Hello YouTube family, welcome to my YouTube channel. ఇది మా యానివర్సరీ వ్లాగ్. ఈసారి పెద్దగా ఏం సెలబ్రేషన్స్ పెట్టుకోలేదు, చాలా సింపుల్ అండ్ స్వీట్గా నార్మల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈసారి యానివర్సరీ మంగళవారం రోజు వచ్చింది. ఇంకా శ్రావణ మాసంలో మంగళవారం అంటే మనం ఇంకా స్పెషల్గా పూజ చేసుకుంటాం కదా. ముందు రోజు నైట్ ఇంకేం పనులు చేయలేదు, మార్నింగే అన్ని పనులు స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం తొందరగా లేచి క్లీనింగ్, ముగ్గులు వేయడం అన్నీ ఇంకా పిల్లలకి స్కూల్ కూడా ఉంది కదా, వాళ్ళని రెడీ చేయడం అయితే పెద్ద టాస్క్. ఫస్ట్ పూజ పని అయిపోతే ఒక పెద్ద పని అయిపోతుంది, ఆ తర్వాత పిల్లల పని చూద్దామని వాళ్ళు లేచేలోపే ముందు పూజ పని అంతా చేసేసాను. శ్రావణ మంగళవారం, అందులోనూ యానివర్సరీ స్పెషల్ డే కదా. స్పెషల్ అంటే ఖచ్చితంగా పాయసం ఉండాల్సిందే. ఎన్ని స్వీట్లు ఉన్నా సరే పాయసం కంపల్సరీ. ఇంకా నైవేద్యం కూడా పెట్టాలని చెప్పేసి పాయసమే చేశాను. పూజ అయితే అయిపోయింది. ఇంకా వీళ్ళిద్దరిని స్కూల్కి రెడీ చేసి పంపడమే పెద్ద టాస్క్. కొంచెం టైం ఉంది, అందుకనే వాడికి పాలు ఇచ్చేసి ఫ్రూట్ బ్రేక్ కోసం పోమోగ్రానైట్ వలుస్తున్నాను ఇక్కడ కూర్చొని. ఈరోజు ఎందుకో వీళ్ళిద్దరు మూడు బాగుంది, ఇద్దరు కలిసి ఒకటే చూస్తున్నారు. లేదంటే ఒకరు చూసింది ఇంకొకరికి నచ్చదు, రిమోట్ కోసం ఇద్దరు కొట్టుకుంటారు. కానీ ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఇద్దరు కలిసి ఒకటే చూస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఇలా ప్రశాంతంగా కూర్చొని ఒకరికొకరికి నవ్వుకుంటుంటే చూడడానికి నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంకా స్కూల్కి రెడీ అయిపోయాడు. మా చిన్నబాబు అయితే ముందుగా రెడీగా ఉంటాడు, అన్నీకి బాయ్ చెప్పడానికి. అన్నీతో పాటు కలిసి ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ తర్వాత వాళ్ళ నాన్నతో కలిసి ఒక రౌండ్ తిరిగి రావాలి, అప్పుడే వాడికి బాగుంటుంది. వచ్చిన తర్వాత ఇంకా వాడి పని స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆటో కొంచెం లేట్ అయింది, అందుకనే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అయిపోయింది అయ్యగారు షికారు, అన్నీకి బాయ్ చెప్పడం అన్నీ అయిపోయి వచ్చాక పాలు తాగుతున్నాడు. పాలు బాటిల్ మానేసిన తర్వాత వాడికి వాడే చక్కగా గ్లాస్ పట్టుకొని తాగేవాడు. ఇప్పుడు పెరుగుతున్న కొద్దీ అల్లరి ఎక్కువైపోయి పాలని వంపేస్తున్నాడు. ఇంకా దగ్గరుండి తాగించాల్సి వస్తుంది. ఇంకా వీడిని రెడీ చేసి స్కూల్కి పంపించేసిన తర్వాత నేను రెడీ అవ్వాలి. యాక్చువల్గా అయితే నేను అమ్మవారు వ్రతంలో పెట్టిన శారీనే స్టిచ్ చేయించుకుంటాను, అదే కట్టుకుంటాను. కానీ ఈసారి సెకండ్ వీక్ చేసుకోకపోవడం వల్ల అది స్టిచ్ చేయించుకోవడానికి నాకు టైం సరిపోలేదు. అందుకే ముందుగా ఆల్రెడీ ఒక కొత్త శారీ స్టిచ్ చేయించి పెట్టుకున్నాను, అదే కట్టేసుకొని గుడికి వెళ్ళి వచ్చేసాము. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ మేము యానివర్సరీకి ఒక ఫోటో తీయించుకుంటాము, స్టూడియోలో తీయించుకుంటాము గుర్తు కోసం. సో స్టూడియోకి వెళ్ళి ఒక ఫోటో అయితే తీయించుకున్నాము. మా ఫోటో అయిపోయిన తర్వాత మా వారు ఒక సింగిల్గా ఫోటోషూట్ చేయించుకుంటున్నారు. ఫోటో తీయించుకోవడం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని వంట స్టార్ట్ చేస్తాను. నేనైతే శ్రావణ మాసం మొత్తం తినను నాన్ వెజ్, కానీ మిగిలిన వాళ్ళు తింటారు కదా. చికెన్ తీసుకొచ్చారు, చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ అయితే మా వారు నీట్గా కడిగేసి క్లీన్ చేసి ఇచ్చేశారు. ఎక్కడికి వెళ్ళేది లేదు, ఫ్రీ టైం ఉంది అంటే తనే వండేసుకుంటారు. లేదన్నప్పుడు నేను వండుతాను అనమాట. ఇలాంటి పూజల టైం అప్పుడైతే మ్యాక్సిమం తనే వండేస్తారు. మళ్ళీ నాన్ వెజ్ పట్టుకొని ఏమైనా పూజకి సంబంధించిన పనులు ఏమైనా చేయాలంటే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఈరోజైతే నేనే వండుతున్నాను. తనంతా క్లీన్ చేసి ఇచ్చేసారనమాట నాకు. నాన్ వెజ్ క్లీన్ చేయడం అంటే నా పని కాదు, మా వారు చేస్తారు, లేదంటే అత్తి చేసి ఇచ్చేస్తుంది. నేనైతే వండడం వరకే.
బిర్యానీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం ప్లెయిన్ బిర్యానీ కొంచెం సైడ్కి తీసేసుకొని అప్పుడు చికెన్ యాడ్ చేశాను అనమాట. ఇక్కడ అన్ని మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయే స్టేజ్కి వచ్చింది. ఈ మసాలా పౌడర్స్ అన్నీ వేసి అన్నీ బాగా పట్టేంత వరకు ఉంచేసిన తర్వాత రెండింటిని మిక్స్ చేసేసాను. బిర్యానీ చికెన్ ఒక దాంట్లోని బిర్యానీ ఒక దాంట్లో చేశాను కదా, రెండు మిక్స్ చేశాను అనమాట. కొంతసేపు దమ్ ఇచ్చేసి ఇంకా అయిపోయింది బిర్యానీ. తినేసి మంచిగా రెస్ట్ తీసుకొని పిల్లలు వచ్చాక వాళ్ళ పని చూసి ఇంకా అలా బయటికి వెళ్ళాము. బయటకంటే ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ ఇంకా బీచే కదా, సో బీచ్కే వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళే దారిలో ఫ్లైట్ వస్తుంది, ల్యాండ్ అవుతుంది. అప్పుడే వీళ్ళు చూస్తారని చెప్పి ఆగామన్నమాట. బాగా ఎంజాయ్ చేశారు. బీచ్కి వచ్చాక మూరీ మిక్స్ తినకపోతే ఎలాగా? మూరీ మిక్స్ చాలా బాగుంటుంది కదా బీచ్లో, అదే తింటున్నాము. ఇక్కడ మా చిన్నబాబు ఏదో పెద్ద తినేసేవాడిలాగా స్పూన్ పెట్టుకొని తినడానికి ట్రై చేస్తున్నాడు, కానీ తినడు. అలాగే ఇంకా ఇద్దరు స్పూన్ కోసం కొట్లాట, తినేది లేదు చేసేది లేదు, గొడవ మాత్రం పడతారు బాగా. స్పూన్ కోసం కొట్టుకోవడం అయిపోయింది. తర్వాత బీచ్లోకి తీసుకెళ్ళమని గోల. ఇక్కడ మా చిన్న బాబు అయితే అస్సలు ఎంత గోల చేశాడంటే ఆ లోపలికి తీసుకెళ్ళమని. ఇక్కడ బీచ్లో మునగడం పెద్దవాళ్ళకి అంత సేఫ్ కాదు, ఇంకా చిన్నపిల్లలకి ఎందుకని చెప్పి వాళ్ళని అస్సలు తీసుకెళ్ళలేదు. బీచ్లో మునగాలి అంటే ముత్యాలంపాలమే, అక్కడైతేనే బాగుంటుంది మునగడానికి. సో ఇక్కడైతే ఇంకా వాళ్ళని లోపలికి తీసుకెళ్ళలేదు. ఇక్కడ గోల అల్లరి చేస్తున్నాడు. ఇక్కడ పార్క్ ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చాము. ఇది అస్సలు పాడైపోయింది, అస్సలు జారట్లేదు. ఎలాగో ఒకసారి ఆడించేసి ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోయాము. ఇక్కడ కాసేపు కూర్చుంటే అలా చూస్తున్నాను, నన్ను ఎందుకు వీళ్ళు బీచ్లోకి తీసుకెళ్ళట్లేదు అని చెప్పి డల్ అయిపోయాడు ఒకసారి. ఈవినింగ్ అయ్యేసరికి స్కై చాలా బాగుంది. కొద్దిసేపు అలా చూసి ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి ఫుడ్ అది తినేసి ఇంకా రిలాక్స్ అనమాట. ఇక్కడ మా వాడు రైమ్స్ చెప్తుంటే వాడితో పాటు చెప్తున్నాను అనమాట. నో పాపా, నో పాపా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుక్కు మింగావా, చిట్టి చిట్టి మిరియాలు చెప్పవా, చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి అల్లవారి ఇంటికి చల్లకపోతే అల్లవారి కుక్క బౌ బౌ అన్నది. నా కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మన్నవి. చంకలు బిడ్డ కేరు కేరు మన్నది. పుట్టలో పాము బుస్ బుస్ మన్నది. పడుకునే ముందు ఇలా కొన్ని రైమ్స్ చెప్పడం లేదంటే ఆడుకోవడం ఇలా చేస్తాను. ఇలా జరిగింది మా యానివర్సరీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.
ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.